త్రిత్వమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మిస్టర్ జంగం టాండన్ గారు. ఆయన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్నారు నరసరావుపేట. అదేవిధంగా వారి సతీమణి మేరీ గ్రేస్ గారు, వారి కుమారుడు అనుదీప్, అదేవిధంగా కుమార్తె శ్రీహిత అని వీరు ఈ కుటుంబం వారు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. దేవుడు తన యొక్క మెండైన దీవెనలతోటి ఆ కుటుంబాన్ని దీవించి ప్రతి అవసరత కూడా దేవుడు తీర్చి వారికి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలతోటి ఆ కుటుంబాన్ని నింపాలని, అదేవిధంగా ఆత్మీయంగా కూడా బిడ్డలు బలపడాలని దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా మీకే వందనాలు. గత వారం నుండి వారం వరకు మీ కృప కింద మమ్మల్ని భద్రపరిచి సజీవు లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సత్యవాక్కులు మేము ధ్యానించబోతుండగా మీ ఆత్మతోటి మమ్మల్ని సంధించి ఏ బిడ్డకి ఏ వాక్కు కావాలో ఆ వాక్కు ద్వారా మీరు మాట్లాడి ఆ బిడ్డలకు ఉన్నటువంటి నా దేవా తండ్రి ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయమని వేడుకుంటూ మీ ఆత్మతోటి నన్ను సంధించి వినుచున్న ప్రతి బిడ్డను కూడా మీ ఆత్మతోటి సంధించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసము వాళ్ళ నీతిమంతులుగా తీర్చబడతారనేటువంటి వాగ్దాన నెరవేర్పును ప్రతి బిడ్డల ఎడల నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము మొత్తం ఒకసారి మనం చూసినట్లయితే అధ్యాయం మొత్తాన్ని, అక్కడ ఇశ్రాయేలు జనాంగము దేవుని మాట కొరకు వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు వీరు దేవుని మాటని వెతకాల్సి వచ్చింది? ఎందుకు వెతుకుతున్నారు? దేవుని మాట వారికి దొరకటం లేదు కాబట్టి మరి వారు ఆ దొరుకు కాలంలో దేవుడు సమీపంగా ఉన్నప్పుడు వేడుకోమని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు సమీపంగా ఉన్నప్పుడు వారు చేసిన పనులేంటి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము ఆ కాలంలో ఉన్నటువంటి మరి బీదలైనటువంటి వారి చేత కూలి పనులు చేయించుకొని మరి ఆ కూలి వారికి ఇవ్వకుండా వారిని ఎన్నో కష్టాలు పెట్టి వారిని చాలా శ్రమలకు గురి చేసి వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేయటం వల్ల మరి వారంతా కూడా దేవుని సన్నిధిలో మూలిగినట్లు మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే దొంగ త్రాసు, మన తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినమున ఎప్పుడు గతించిపోవునని చెప్పుకొనుచు దరిద్రులను వెండికి కొన్నట్లు పాదరక్షలనిచ్చి బీదవారిని కొన్నట్లు విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో చచ్చుధాన్యము మనం అమ్ముదము రండని చెప్పుకొని వారలారా ఈ మాట ఆలకించుడి. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే మరి వారి తూము చిన్నదిగా చేసి రూపాయిని మరి ఎక్కువగా చూపిస్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. అంటే వీరు ఏంటంటే వారి చేత పని ఎక్కువ చేయించుకొని వారికి జీతం ఇవ్వాల్సి వచ్చేటప్పటికల్లా వారికి అనేకమైనటువంటి కష్టాలు పెడుతూ వారికి ఇవ్వక వారిని వేధిస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఆ కాలంలో మేడి పండ్లు ఏరుకుంటున్నటువంటి ఆమోసు పశువులను కాపరి కుటుంబానికి చెందినటువంటి ఆమోసు మేడి పండ్లు ఏరుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని చేసిన కార్యాలని, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలని గురించి ఆలోచించుకుంటూ ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి కూడా హృదయంలో తలుస్తున్నప్పుడు అలాంటి పరిస్థితులప్పుడు దేవుడు అతనిని ఎంచుకున్నట్లుగా చూస్తున్నాము. ప్రవక్తగా మనం చూస్తున్నాము. ఎంతోమంది యాజకుల్ని ఎన్నుకున్నాడు, మరి రాజబిడ్డల్ని ఎన్నుకున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఒక మేడి పండ్లు ఏరుకునేటువంటి పశువుల కాపరి కుటుంబానికి చెందినటువంటి ఆమోసుని ఏర్పరచుకొని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఈ చేసినదంతా కూడా ఈ ఇశ్రాయేలు జనాంగము వారి పట్ల చేసినటువంటి ప్రతి ఒక్క దురాగతాన్ని బట్టి, దుష్ట ప్రవర్తనని బట్టి దేవుని యొక్క కోపము రగిలి దేవుడు ఆమోసు ద్వారా వారికి ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు మనం చూసినట్లయితే అక్కడ ఆమోసుకి ఒకటి దేవుడు దర్శన రీతిగా చూపిస్తున్నాడు. పండ్ల గంప, ఏదంటే వేసవి కాలపు పండ్ల గంప. వేసవి కాలంలో పండ్ల గంపలో పండినటువంటి పండ్లు వేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పండిన పళ్ళన్నీ కూడా నుజ్జు నుజ్జు అయిపోయి అవన్నీ కూడా తినడానికి పనికిరావు, కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అలాంటి గతి పట్టబోతుందని తండ్రి అయినటువంటి యెహోవా
మరి ఆమోసుకి తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా వారు చేసినటువంటి దురాగతానికి వారికి సంభవించబోతుంది ఏంటంటే భూకంపాలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుని ఆజ్ఞానుసారంగా చిత్తానుసారంగా లేకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు ఎక్కడ జరుగుతున్నాయో మనం గమనించినట్లయితే అక్కడ భూకంపాలు వస్తున్నాయి. అంతేకాకుండా సముద్రాలు పొంగి, అక్కడ చూడండి వాక్యములో, నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకుచున్నది. అంతేకాకుండా మధ్యాహ్న కాలమున సూర్యుడు అస్తమింప చేస్తానంటున్నాడు. అయితే అక్కడ నైలు నది పొంగి ప్రవహిస్తుంది మొట్టమొదటిగా. అంతేకాకుండా భూకంపం వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, అనేక చోట్ల టర్కీలో చూసాం భూకంపాలు వస్తున్నాయి. అక్కడ దేవుని ఆరాధన లేదు, దేవుని తిరస్కరించి దేవుని బిడ్డలను అనేక హింసలకు గురి చేస్తున్నారు. ఇక్కడ అదే పరిస్థితి జరుగుతున్నది. ఎక్కడైతే మరి బీదలు ఉన్నారో, లేకపోతే వారికి ఇవ్వవలసిన కూలీ ఇవ్వకుండా వారిని అన్యాయంగా దుష్ట ప్రవర్తనతోటి వారిని అణిచివేయడానికి వారిని చూస్తూ వారు చేయించుకునే పని, పెద్ద పని వారికి ఇవ్వబోయేటప్పటికి వారికి చాలా కష్టమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ దేశం మీదకి, వారి మీదకి భూకంపాన్ని రప్పిస్తున్నానని చెప్పాడు. భూకంపాలు వచ్చేసినాయి. అంతేకాకుండా సముద్రాలు పొంగి వారి మీదకి ప్రవాహంలాగా వచ్చేసింది. పగలపూట మరి మిట్ట మధ్యాహ్నం అప్పుడు చీకటి కమ్మింది. ఒకరినొకరు చూసుకోవడానికి లేకుండా అయిపోయింది. ఎవరు ఏం జరుగుతుందో, ఏం పామును దొక్కుతున్నారో, తేలును దొక్కుతున్నారో తెలియదు, దేని దగ్గరికి వెళ్ళి మరి ఏ గుంటలో పడుతున్నారో తెలియదు ఆ చీకటిలో. మరి అలాంటి చాలా దమనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ చీకటిలో వారు ఎక్కడ ఏ గుంటలో పడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు, ఏ తేలు కరుస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వారు ఆ చీకటి మయమైపోయింది. ఒకవైపు భూకంపాలతోటి నాశనం అవుతుంది, ఒకవైపు నదులు పొంగి వస్తున్నాయి, మరొక వైపు చూస్తే మరి ఈ యొక్క చీకటి అలుముకుపోయింది. అంతేకాకుండా ఎక్కడైతే పండుగ దినాలు ఉన్నాయో అవన్నీ కూడా దుఃఖ దినాలుగా మారిపోవడం చూస్తున్నారు. కాబట్టి వారు చేసిన తప్పేంటో వారు గ్రహించారు. ఎందువల్ల మన మీదకి ఈ భూకంపాలు వచ్చినాయి, ఎందువల్ల ఈ ప్రవాహం మన మీదకి వచ్చింది అని గ్రహించి వారు ఏం చేశారంటే వెంటనే దేవుణ్ణి ఆశ్రయించడానికి దేవుని వాక్యం కొరకు వెతికారు, దేవుని మాట కొరకు వెతికారు. మాట కొరకు వెతికినప్పుడు అక్కడ మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో చూసినట్లయితే, నేను క్షామము పుట్టింతును 11వ వచనంలో, నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవడం వల్ల కలుగు క్షామముగా ఉండును. కాబట్టి దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చేటువంటి క్షామం అది. చూడండి, ఇప్పుడైతే మనకి క్షామం, ఎప్పుడైనా కరువులు వచ్చినాయి అంటే ఆహార పదార్థాలు సరిగ్గా దొరకపోవటం వల్ల, లేకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయి కొనుక్కోలేని పరిస్థితుల్లో, వర్షాలు సరిగ్గా లేక పంటలు పండకపోవడం వల్ల, వరదలు రావడం వల్ల ఆ యొక్క మన నిత్యావసర వస్తువులు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి అప్పుడు కరువు వస్తుంది. కాబట్టి ఇక్కడ కరువు వచ్చింది. దేనివల్ల కరువు వచ్చిందని చూస్తే వాక్యానికి కరువు వచ్చింది, దేవుని మాటకి కరువు వచ్చింది. అందుకనే వారంట ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు చక్కని కన్యకలు, అంతేకాకుండా యవ్వనస్తులు అటు ఇటు వాక్యం కొరకు, దేవుని మాట కొరకు పరుగులు పెట్టి సొమ్మసిల్లి పడిపోయారంట. కాబట్టి అలాంటి రోజు మనకి కూడా రాబోతున్నది. ఎందుకంటే దేవుని వాక్యము మరి సర్వలోకంలో ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఎంతోమంది వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యమే దేవుడై ఉన్నాడని గ్రహించకుండా సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టాన్ని పూజిస్తూ దేవుని మరి క్రైస్తవులు అనేక మంది, ఎంతమంది పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నారో, ఎంతమంది ప్రతి దినము వేకువనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు ఖచ్చితంగా చూడగలిగినటువంటి దేవుడు. మన హృదయ అంతరంగాల్లో తలంపు పుట్టక ముందే ఆయనకి సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వారి యొక్క ప్రవర్తనను బట్టి వారికి దేవుని మాట కరువు అయిపోయింది. కాబట్టి దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే, అక్కడ ఒక బేతనీ అనేటువంటి గ్రామంలో మరి 3 కుటుంబ సభ్యులు ఉన్నారు, మరియా, మార్తా, లాజర్ అనేటువంటి వారు. ఈ లాజరు కాయిలా పడిపోయి జబ్బు చేసి చనిపోయి అప్పటికి 4 రోజులు అవుతున్నది. యేసుప్రభు వారికి కబురు పంపారు, కానీ యేసుప్రభు వారు రావడానికి ఆలస్యం చేశారు. ఎందుకంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి, అక్కడ దేవుని యొక్క మరి
మనం చూసినట్లయితే యోహాను సువార్త, దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచడం కొరకు దేవుని మహిమార్థమై అది వచ్చిందని యేసు ప్రభుల వారు ఆలస్యం చేశారు. ఆలస్యం చేసి చనిపోయి 4 రోజులైపోయింది లాజరు చనిపోయి. అప్పుడు బేతనియాలో యేసు ప్రభు వారు అడుగు పెట్టారు. ఎప్పుడైతే బేతనియాలో అడుగు పెట్టారో మరి మార్త తెలుసుకొని యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అంటుంది. ప్రభువా నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు కదా ప్రభువా అని యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదు అనెను. అప్పుడెప్పుడో కాదు, నువ్వు ఇప్పుడు అడుగు ఏం కావాలో. దేవుని శక్తి తెలుసు, యేసు ప్రభు వారి శక్తి తెలుసు. అక్కడ ఎంతోమంది ఆ బేతనియాలోని కుష్టు వ్యాధి అతన్ని సీమోనిని కుష్టు తగ్గించినటువంటి స్వస్థత ఇచ్చినటువంటి సంఘటన వారికి తెలుసు. అంతేకాకుండా ఎంతోమంది చనిపోయిన వారిని లేపారు అనేటువంటి విషయం వీరికి తెలుసు. పక్షవాయువు కలిగినటువంటి వారికి స్వస్థత యేసు ప్రభు వారు ఇచ్చారని తెలుసు. గుడ్డి వారికి కన్నులు ఇచ్చారని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా వారు ఇంకనూ యేసు ప్రభు వారిని ఏమంటున్నారంటే, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోకుండా ఉన్నాను కదా అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఇస్తున్న సమాధానం, ఆయన శక్తిని మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా దేవుని శక్తిని ఒక్కొక్కసారి మరిచిపోతాము. దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేలులు చేసినా కూడా మన కష్టములో వచ్చినప్పుడు దేవునిని విసర్జించి లోకం వైపు చూస్తూ ఉంటాము. దేవుని వైపు చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు సమస్తము మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడైన మన కష్టాల నుంచి, వేదనలో నుంచి, దుఃఖములో నుంచి మన కన్నీటి బాష్ప బిందువులు తుడవగలిగిన శక్తి ఆయనకి మాత్రమే ఉన్నది. అయితే ఇక్కడ మార్తా ఏమంటుందంటే, మరి నువ్వు ఉన్నట్లయితే నా తమ్ముడు, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు కదా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఇస్తున్న సమాధానము ఆయన యొక్క శక్తిని మరొకసారి ఆమెకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా నీ సహోదరుడు మరలా లేచును అని ఆమెతో చెప్పాను. ఇప్పుడు చనిపోయాడని నువ్వు బాధపడుతున్నావు కదా, నీ సహోదరుని లేపగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవునికి ఉన్నది అని ఆమెకి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొక్క శక్తిని. అయినప్పటికీ ఆమె అంటుంది, అయ్యా అంత్య దినాల్లో పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుతాను అంటుంది. అంత్యకాలంలో పునరుద్ధానం అనేది ఒకటి జరగబోతుంది కదా, ఆ పునరుద్ధానం అప్పుడు ఖచ్చితంగా నా యొక్క సహోదరుడు లేస్తాడు అనేటువంటి విషయం నాకు తెలుసు అని చెప్తుంది. కాబట్టి అక్కడ వెంటనే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నీకు జీవాన్ని ఇచ్చినటువంటి సృష్టికర్తను నేనే, పునరుద్ధానపు శక్తి కలిగినటువంటి వాడని కూడా నేనే అని, సర్వశక్తిమంతుడను నేనే అని అక్కడ ఆమెకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి తెలుసు దేవుడు సర్వ సృష్టికి మూలాధారమైన దేవుడని, ఆయన శక్తి కలిగిన దేవుడని, ప్రతి విషయంలో ఆయన మనకు అసాధ్యమైనది సాధ్యము చేయగలిగిన దేవుడని ఎరిగి కూడా మనం అనేక సార్లు అనుమాన పడుతూ ఉంటాం, అవిశ్వాసులుగా అయిపోతూ ఉంటాం, విశ్వాసంలో నుండి జారిపోతూ ఉంటాము పరిస్థితులను బట్టి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకొని జీవిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు భయముతోటి వణుకుతోటి ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదని చెప్పినటువంటి దేవుడు మాట తప్పుడు. మానవులమైతే మనమైతే మాట తప్పుతాం, కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. అందుకనే ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నేనే పునరుద్ధానాన్ని జీవమునై ఉన్నాను, కాబట్టి నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినటువంటి నీ తమ్ముడు బ్రతుకుతాడు. చనిపోయిన వారిని బ్రతికించాను, ఎంతోమందిని బ్రతికించాను, నీ తమ్ముడిని బ్రతికించడం ఒక లెక్క కాదు, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి చనిపోయినప్పటికీ కూడా నువ్వు విశ్వాసం ఉంచు, నీ తమ్ముడు తిరిగి లేస్తాడని నమ్ముట వల్ల సమస్తము సాధ్యం. ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారికి సమస్తము కూడా సాధ్యమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు మనము నిలకడగలిగిన స్థిరమైనటువంటి విశ్వాసముతోటి మనం ఆయన పాదాల దగ్గర ఆశ్రయించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొరలను ఆలకించి మనకి ప్రతిఫలాన్ని దయచేయగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట నమ్ముచున్నావా అని కూడా
ఆమెను అడుగుతున్నారు. మళ్ళీ నువ్వు నమ్ముతున్నావా నేను చెప్పేటువంటి మాటని అన్నప్పుడు ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అవును ప్రభా, నీవు ఈ లోకానికి రావలసినటువంటి దేవుని కుమారుడు అని, క్రీస్తువని నమ్ముచున్నానంటుంది. అక్కడ నువ్వు లోకాల్లో రాబోతున్నటువంటి మెస్సయ్య, మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యవి నీవే అని నేను నమ్ముతున్నాను అని ఆమంతటా ఆమె ఒప్పుకున్నది. ఆమెను ఒప్పుకునే వరకు యేసు ప్రభు వారు ఆమెలో విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉన్నాడు. మనలో కూడా మనం విశ్వాసంలో ఒక్కొక్కసారి పడిపోతున్నప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి విశ్వాసం నుంచి జారిపోకుండా ఉండటానికి అనేక రకమైనటువంటి హెచ్చరికలు ఇస్తాడు. దేవుడు భక్తుల ద్వారా హెచ్చరికలు ఇస్తాడు, అదేవిధంగా నీ వాక్యము ద్వారా హెచ్చరికలు ఇస్తాడు. అంతేకాకుండా మరి నువ్వు ప్రార్థనలో దర్శనాల ద్వారా నీకు దేవుడు హెచ్చరికలు ఇస్తాడు. కాబట్టి ఆ హెచ్చరికలు మనం తీసుకొని అవిశ్వాసములో నుండి విశ్వాసములకి ముందు నడుచు వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ చూస్తే యేసుప్రభు వారిని, క్రీస్తు నువ్వు మేము ఎదురు చూస్తున్నటువంటి దేవుని కుమారుడు అయినటువంటి మెస్సయ్యవి, క్రీస్తువి నీవే అని నేను నమ్ముచున్నాను అని ఎప్పుడైతే మార్త అన్నదో, ఆ తర్వాత మరియ కూడా వచ్చింది యేసుప్రభు వారి దగ్గరికి. మరియ కూడా వచ్చి మార్త ఏమైతే చెప్పిందో, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని ఆమె కూడా అదే మాట మాట్లాడుతూ చాలా రోధిస్తున్నది. ఆమెతో పాటు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా రోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆత్మలో కలవరపడిపోయి ఆయన కూడా కన్నీరు విడిచినట్లుగా చూస్తున్నాము. ఎప్పుడైతే ఆయన కన్నీరు విడిచాడో, కన్నీరు విడిచి ఎక్కడున్నాడో, లాజరు ఎక్కడ మీరు సమాధి చేశారో అక్కడికి వెళ్దామని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ పెట్టినటువంటి ఆయన ఉంచినటువంటి ఆ గుహకి ఉంచినటువంటి రాతిని మీరు ముందు తొలగించమన్నప్పుడు అప్పుడు మళ్ళీ మార్త అంటుంది, అయ్యా వాసన 4 రోజులైందయ్యా, వాసన వస్తున్నాడు, ఇప్పుడే చెప్పింది నువ్వే దేవుడి కుమారుడమైన క్రీస్తు అని ఇప్పుడే చెప్పింది. మళ్ళీ ఆయన శక్తిని కూడా యేసుప్రభు వారు నోటి ద్వారా మళ్ళీ విన్నది, నేనే పునరుద్ధానం జీవము అని విన్నది. అయినా కూడా మళ్ళీ విశ్వాసము నుంచి పక్కకు వస్తుంది. అయ్యా వాసన వస్తున్నాడు, 4 రోజులైంది వాసన వస్తున్నాడు ప్రభువా అని చెప్పినప్పుడు మరి అక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూచుదువు అంటున్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తావు, నువ్వు నమ్ము. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు నమ్ముట వల్ల సమస్తము సాధ్యమని నేను చెప్పాను. మళ్ళీ నువ్వు అవిశ్వాసంలోకి తొలగిపోవద్దు, నువ్వు ఇప్పుడు నమ్మినప్పుడు దేవుని మహిమని చూస్తావని యేసు ప్రభు వారు కన్నులు పైకెత్తి తండ్రితోటి మనవి చేస్తున్నాడు. ఏమని మనవి చేస్తున్నాడంటే, నా మనవిని వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడైనా కూడా మనము ఏ పని అయితే కావాలని మనము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామో ఆ పని నా ఎడల మీరు జరిగిస్తున్నందుకు వందనాలని మనం ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు ఖచ్చితంగా, నా బిడ్డ నేను ఇంకా ఆ బిడ్డకు ఉద్యోగం ఇవ్వలేదు, ఆ బిడ్డకి ఇంకా వివాహం చేయలేదు, ఆ బిడ్డకి నేను ఇంకా సంతానం ఇవ్వలేదు, ఆ బిడ్డకి ఇంకా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా నాకు ఆర్థిక సమస్యలు తీరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా, నాకు వివాహాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా, నాకు ఉద్యోగాన్ని ఇస్తున్నందుకు వందనాలు ప్రభా, నా ఆర్థిక సమస్యల నుంచి, నా శారీరక బలహీనతల నుంచి తొలగిస్తున్నందుకు వందనాలు ప్రభా అని ఎప్పుడైతే మనం వందనాలు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు దేవుడు అనుకుంటాడు, అయ్యో నా బిడ్డలకి నేను ఇంకా చేయకముందే నా ఎడలగా వారు ఎంత విశ్వాసముతోటి నా ఎడల ఎంత విశ్వాసం కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో నేను చేయక మానుదును అంటున్నాడు దేవుడు. రొట్టెను అడిగితే రాతినిచ్చే దేవుడు కాదు, మరి అదేవిధంగా చేపను అడిగితే పామునిచ్చే దేవుడు కాదు. నువ్వు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికమైన మేలులతోటి మనల్ని నింపగలిగిన శక్తి కలిగిన దేవుడు. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా నా మనవిని విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని కృతజ్ఞతాస్తుతులు ముందుగా చెల్లిస్తున్నాడు తండ్రికి. అంతేకాకుండా నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ పరిస్థితులన్నీ ఎలాగున్నాయి, విశ్వాసుల నుంచి అవిశ్వాసులు అయిపోతున్నారు, జరిగినవన్నీ చూస్తూనే ఉన్నారు. దేవుడు ఎన్నో ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతున్నాయన్నీ చూస్తూనే ఉన్నారు, కానీ తిరిగి మళ్ళీ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీరి కొరకు వారి నిమిత్తం ఈ మాట చెప్పి తిని అంటున్నాడు. కాబట్టి వీరి నిమిత్తం ఈ మాట నేను నీ దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని అక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే చెప్పాడో వెంటనే లాజరు లేచి రమ్మని బిగ్గరగా ఎప్పుడైతే
కేక పెట్టాడు. అతను లాజరు ఆ సమాధిలో నుండి 4 దినాలు అయిపోయి కుళ్ళిపోయి వాసన వస్తుందని ఆ సహోదరి అనుకుంటుంది. కానీ లాజరు చక్కగా లేచి శవమైనటువంటి నిర్జీవంగా పడిపోయి ప్రాణం లేనటువంటి ఆ యొక్క శవంకి కూడా దేవుని యొక్క మాట వినగలిగిన శక్తి ఉన్నది. మన సమాధిలో మనం ఉన్నా కూడా మనకి ఎవరు తోడు రారు, కానీ దేవుడు వస్తాడు తోడు. ఇప్పుడు చనిపోయినటువంటి లాజరు, వాసన కొడుతున్నటువంటి లాజరు దేవుని పిలుపుని అందుకొని వెంటనే లేచి ఆ సమాధిలో నుండి బయటకు వచ్చాడు. అది శక్తి. ఆ దేవుని శక్తి, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని వారు ఎరిగి ఉన్నారు కాబట్టి సొమ్మసిల్లి పడిపోయారు యవ్వనస్తులు. ఆ మాట కరువైపోయింది, అందుకే మా మీదకి భూకంపాలు వస్తున్నాయి. ఆ వాక్యమైనటువంటి దేవుడు, మాట అయినటువంటి దేవుడు మాకు దూరం అయిపోయాడు, అందుకే భూకంపాలు వస్తున్నాయి, సముద్రాలు పొంగిపోతున్నాయి, చీకట్లు కమ్ముతున్నాయి, అంత కూడా మాకు శుభకార్యాలన్నీ కూడా అశుభాలైపోతున్నాయి అని వేదనతోటి ఇప్పుడు వాక్యం కొరకు ఎదుగుతూ ఈ యొక్క సముద్రం నుంచి ఆ సముద్రానికి, అక్కడి నుండి ఇక్కడికి ఉత్తరాన్ని నుంచి తూర్పుకి పరిగెత్తి సొమ్మసిల్లిపోతున్నారు యవ్వనస్తులు. దేవుని యొక్క శక్తి, మాటలో ఉన్నటువంటి శక్తి చనిపోయి మరి వాసన కొడుతున్నటువంటి లాజరు ఒక్క పిలుపుతోటి సమాధిలో నుండి లేచి వచ్చాడు. శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన చెంగులో స్వస్థత ఉన్నది. అంతేకాకుండా ఆయన రక్తము ద్వారా మనము కడగబడినప్పుడు మనకి పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాము. కాబట్టి అట్టి శక్తి కలిగినటువంటి మాట, ఈ వాక్యము నన్ను బ్రతికించెను. ఆయన వాక్యము, ఆయన వాక్కు ఇప్పుడు లాజర్ని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే ఆ బండ తీసేయమన్నాడో, ఆ బండ ఎందుకు తీసేయమన్నాడు? యేసు ప్రభు వారు తొలగిపో అంటే తొలగిపోవచ్చు, కానీ బండను ఎందుకు మీరు తొలగించు అన్నాడంటే మనలో కూడా అనేక రకమైనటువంటి అడ్డుబండలు ఉన్నాయి. విశ్వాసానికి అడ్డుబండలన్నిటిని కూడా మనము తొలగించుకున్నప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని మనం చూడగలుగుతాము. కాబట్టి మన జీవితంలో ఏది అడ్డుబండగా ఉన్నదో మనకి వాటన్నిటినీ మనము గ్రహించి, మనకున్న ఆస్తి అడ్డుబండగా ఉన్నదా, మరి హోదాలు అడ్డుబండగా ఉన్నాయా, అదేవిధంగా నీకు అందం అడ్డుబండగా ఉన్నదా, నీ అధికారం అడ్డుబండగా ఉన్నదా, నీకు ఏది అడ్డుబండగా ఉన్నదో ఆ అడ్డుబండని నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగటం ప్రారంభిస్తాయి. ఇక్కడ అదే జరిగింది. అడ్డుబండ తొలగించినప్పుడు వెంటనే యేసుప్రభు వారు పిలిచినప్పుడు లాజరు చనిపోయి 4 రోజులైనటువంటి లాజరు తిరిగి లేచి రావడం జరిగింది. అందుకని అక్కడ ఉన్నటువంటి అతని కట్లు మీరు విప్పండి అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అవన్నీ ఊడిపోవచ్చు అని అవన్నీ అతని శరీరం మీద ఉన్నటువంటి కట్లన్నీ తెగిపోవును గాక అని ఒక్క వాక్ పంపిస్తే తెగిపోతాయి. కానీ ఆ పనిని మనకిచ్చారు. మనకు ఎన్ని కట్లతో బంధించబడ్డామో, పాపం అనే కట్లతో బంధించబడ్డాము. మరి మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి సూయ, కుళ్ళు, ద్వేషం వీటన్నిటితో బంధించబడ్డామేమో. ఈరోజు ఆ కట్లనన్నీ తెంచుకున్నప్పుడు దేవుని యొక్క నిత్య రాజ్యములోకి చనిపోయినటువంటి మనల్ని బ్రతికించటానికి, పాపముతో చనిపోయిన మనల్ని బ్రతికించటానికి ఆయన పరలోక స్థుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మనందరి కొరకు కార్చి చిందించి ఆ యొక్క రక్తములో మనల్ని కడుక్కోమని చెప్తున్నాడు. కాబట్టి మనకున్నటువంటి పాపపు కట్లను తెంచుకొని ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తములో కడుక్కున్నప్పుడు మనం నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము. పరలోకం కొరకే ఈరోజు భూమి మీద అందరూ కూడా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పుణ్యకార్యాలు దేనికంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే. ఈ భూమి మీద అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అనేక మంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే అవన్నీ కూడా రేపు నిత్యరాజ్యంలో, పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం పక్కన కూర్చోవాలనేటువంటి లోకం అనేది ఒక యాత్ర అనేది ప్రతి వారు ఎరిగి ఉన్నారు. ఈ భూమి మీద మన జీవితం అనేది ఒక యాత్ర అనేది. కాబట్టి సూర్యుని కింద మన ప్రయాస అంతా కూడా వ్యర్థమని ఎరిగినటువంటి ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయాసపడుతున్నారు. కాబట్టి మనం ప్రయాసపడి భారం మోయి వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు? మనకున్నటువంటి అడ్డుబండను తొలగించుకోవాలి. మనకున్నటువంటి పాపపు కట్లను, అసూయ కట్లను, అన్ని కట్లను, ఏదైతే దురాలోచన ఏవేమి ఉన్నాయో వాటన్నిటి నుంచి, ఆ కట్ల నుంచి విడిపించినప్పుడు మనము నిత్య రాజ్యములకు ప్రవేశించగలము. అయితే మరణము నుంచి బయటికి లేచి, అంటే పాపపు జీవితాన్ని నుంచి మనం జీవములోకి నడిపించగలుగుతాము. అందుకనే పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమనంటే మనం ఒకసారి చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు, చావైతే లాభం. పౌలు అంటుంది ఏమంటే, నా మటుకు బ్రతుకుట క్రీస్తే. ఎందుకంటే నేను బ్రతికున్నానంటే అది క్రీస్తు కోసమే. ఆయన మాట, ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు
నన్ను ఈ భూమి మీద ఒక ప్రణాళిక ప్రకారం భూమి మీదకి పంపించాడో ఆ దేవుని నామాన్ని స్తుతించి ఆయన చెప్పిన ఆయన చిత్తానుసారంగా నేను జీవించటమే నా యొక్క ఉద్దేశమైనది. కాబట్టి నేను బ్రతికున్నాను అనంటే నేను జీవించటం అనేది క్రీస్తు కొరకు మాత్రమే నేను జీవిస్తాను. ఎందుకంటే ఆయనే నన్ను రక్షించగలిగిన శక్తి, ఆయనే నన్ను ఆపదల నుంచి కాపాడగలిగిన శక్తి, ఆయనే నాకు నిత్య జీవాన్ని ప్రసాదించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు ఆయనే. కాబట్టి మనం అనేక మందిని ఆశ్రయిస్తాం, అనేక మంది కొరకు మనం ప్రయాసపడతాం, కానీ అవన్నీ వ్యర్థమని ఎరిగి ఉన్నాడు పౌలు. ఇప్పుడు తన అధికారాన్ని విడిచిపెట్టాడు, తన యొక్క అన్నిటిని కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సమర్పించుకొని ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకంటే ఈ పాపపు లోకములో ఈ పాపాన్ని విడిచిపెట్టడం, ఈ మరణం అనేటువంటి చావుని విడిచిపెట్టి నిత్య జీవంలోకి నేను వెళ్ళటం అనేది నాకు చాలా లాభకరంగా ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే ఎందుకు వారు యవనస్తులు ఉత్తరం నుంచి తూర్పుకి ఎందుకు వెళుతున్నారు, ఈ సముద్రం నుంచి ఆ సముద్రంకి వెళ్ళి సమస్యలు ఎందుకు పడుతున్నారు అంటే శక్తి కలిగిన వాక్యం కొరకు. ఈరోజు మనందరం కూడా ఆ వాక్యానుసారంగా వాక్యమైనటువంటి ఆ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కథ ఉండదు. అట్టి మేలులు అందరూ కూడా మనందరం కూడా స్వతంత్రించుకొని మనము ఆయన యొక్క నిత్య రాజ్యముల వారసులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ప్రతి వారిని కూడా మరి ప్రార్థిస్తున్నాను. దయగలిగిన దేవ, కృపగలిగిన దేవ, దయాదాక్షిణ్య పూర్ణుడ, మా ఆశ్రయదుర్గం, మా కోట, మేము నమ్ముకున్న దేవా, మాకు దిక్కుగా ఉన్న దేవా, మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. వాక్యము ద్వారా మీరు మాట్లాడారు, మీరు వాక్యమే దేవుడై ఉన్నారు తండ్రి. అటు దేవుని మేము ఆశ్రయించినప్పుడు మాకేమేలు కొదవలేదని మీరు సెలవిచ్చున్నారు. ఏ బిడలు ప్రభా నిరాశతోటి, నిస్పృహలతోటి, బాధతోటి, వేదనతోటి, శారీరక బలహీనతలతోటి బాధపడుచు కృంగిపోతున్నారో అట్టి వారిని ఆదరించి మీ వాక్యము ద్వారా బలపరిచి నా దేవా తండ్రి వారి హృదయాల్లో సంతోషంతో నింపి తిరిగి వచ్చు వారం వరకు మీ కృప కింద ప్రతి బిడని భద్రపరిచి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధంలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమెన్, ఆమెన్.